మద్దూరు అనే గ్రామంలో శంకరయ్య అనే ఒక ముసలి తండ్రి ఉండేవాడు. అతనికి 2 భార్యలు, 3 కొడుకులు. ఇంత పువ్వుంటే ఇంత పువ్వుంటే అమ్మా నాయనా రాజా, లింగము, దాసు, రండి బిడ్డ రండి, పువ్వు తెచ్చిన తిందు రండి. ముందుగా వచ్చేవాడి పేరు రాజా. ఇతను చిన్నవాడు. ఆ వెనకాల లింగం, ఆ వెనకాల దాసు. లింగం, దాసు ఇద్దరు మొదటి భార్య కొడుకులు. చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. రాజా పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఎక్కువగా రాజాని ప్రేమగా చూసేవాడు. అందుకని లింగం, దాసుకి రాజాపై అసూయ. నాయనలారా, ఇంకా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. తమ్ముడు చిన్నవాడు, వాడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది. తండ్రి చనిపోయిన తర్వాత లింగం, దాసుకి రాజాపై తీవ్రమైన ద్వేషాలు, కోపాలు పెరిగాయి. తండ్రి చనిపోయిన వారం రోజుల తర్వాత లింగం, దాసు రాజాని కొట్టి తన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది.
తెల్లపారం ఎంత అందంగా ఉంది. అయ్యో, నీ రెక్కకు దెబ్బ తగిలిందా? ఈ అడవిలో ఏ దుర్మార్గుడు కొట్టాడు? ఏ వేటగాడు కొట్టాడు? అయ్యో పాపం, నీకు వెంటనే వైద్యం చేయాలి. ఈ చిట్టడవిలో నీవు ఒంటరి పక్షివి, నేను ఒంటరి పక్షిని. నా తల్లి నా పురిట్లోనే చనిపోయింది. మా నాన్న ఈ మధ్యనే అనారోగ్యంతో మంచాన పడి చనిపోయింది. మా నాన్న చనిపోయేటప్పుడు నా బాధ్యతను మా అన్నయ్యలకు అప్పజెపితే మా అన్నలు నన్ను కొట్టి తన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నీవు అనాథవు కావచ్చు, కానీ నేను అన్నయ్యలున్న అనాథ. అయినా ఈ కథ అంతా ఎందుకులే, కానీ మనం పరిచయం చేసుకుందాం. నా పేరు రాజా. మరి నీ పేరు? నీకు ఏం పేరు పెట్టాలి? నీకు మీనాక్షి అని పేరు పెడితే బాగుంటుంది. ఇప్పటి నుంచి నిన్ను మీనాక్షి అని పిలుస్తాను. ఏ మీనాక్షి, వచ్చావా? తిను మీనాక్షి, తిను. మీనాక్షి ఒక వారం రోజుల తర్వాత రాజాకి తెలియకుండా ఎక్కడికో ఎగిరిపోతుంది. పైనున్న దేవుళ్ళు రాజాపై దయతలచి తెల్లారేసరికి ఇంటి ముందు బంగారు గులుమ పండ్లు కాసేలా చేస్తారు. అబ్బా, ఈ బుడంపండు ఎక్కడిది? చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడివి అబ్బా? నిన్న మొన్న లేకుండే. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఈ పండు తెంపుకొని తింటా. ఆకలిగా ఉంది. రాత్రి కూడా ఏమీ తినలేదు. ఆహా, బంగారం దగ్గరగా మెరిసిపోతుంది. భగవంతుడా, నేనేం పుణ్యం చేశాను? మీ దయ వలన నాకు ఇంకా మంచి రోజులు వచ్చాయి. ఈ బంగారంతో నేను ధనవంతుని అయిపోతాను. అరే, నా మీనాక్షి మర్చిపోయా, కనబట్టలేదే. ఎక్కడ వెళ్ళింది? మీనాక్షి, మీనాక్షి. సరేలే, మీనాక్షి నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళినట్టుంది. నేను ఇక నగరంలోకి వెళ్తా. రమణమ్మా, నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకురా.
సార్ గారండి, నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకండి. సార్, మీరు చాలా రోజుల నుంచి ఒంటరిగా ఉంటున్నారు. మీకు తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని ఎవరు లేరా? తల్లిదండ్రులు లేరమ్మా, 2 అన్నయ్యలు ఉన్నారు. ఒకప్పుడు మా అన్నయ్యలు నన్ను కొట్టి తన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పట్లో ఏదో అయితే అయ్యిందిలే. మీరు మీ అమ్మల్ని కలిసి వాళ్ళను తోలుకొని రండి. చాలా రోజుల నుంచి నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు వెళ్తాను. అన్నా, ఏంటి తమ్ముడు, నీవు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కట్టుబట్టలతో వెళ్ళావు, ఇప్పుడు ఇంత చీప్ టాప్ గా తయారయ్యావు. ఏంటి విషయం తమ్ముడు? అన్నయ్య, నేను ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు అడవిలో చాలా బాధలు పడ్డాను. కానీ చివరికి ఈ విధంగా నేను ఎలా అభివృద్ధి చెందావు తమ్ముడు, జర చెప్పు. అన్నయ్య, నేను అడవిలో ఒక పుణ్యం చేశాను. దాని వలన నేను ధనవంతునయ్యా. ఏం పుణ్యం తమ్మి, జర మాకు చెప్పు. అన్నయ్య, నేను అడవిలో ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకున్నా. ఒక రోజు నా ఇంటి ముందు ఓ పక్షి కింద పడి రెక్క విరిగి బాధపడుతూ ఉంది. ఆ పక్షిని చూసి వైద్యం చేసి 2-3 రోజులు నా ఇంట్లో ఉంచుకున్నా. ఒక రోజు నాకు తెలియకుండానే ఎక్కడికో ఎగిరిపోయింది. తెల్లవారుజామున లేచి చూడగానే చాలా బ్రహ్మ పండ్లు ఉన్నాయి. నేను ఆకలితో ఉన్నాను కాబట్టి ఆ బ్రహ్మ పండును కోసి చూస్తే అందులో బంగారు నాణ్యాలు, వజ్రాలు చాలా ఉన్నాయి. ఆ నిధితో నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఒక బండి కొన్నాను. అలా అభివృద్ధి చెందిన తర్వాత మీరు గుర్తొచ్చి కొన్ని బంగారు నాణ్యాలు తీసుకొని మీకోసం తెచ్చాను. తెచ్చినావా తమ్ముడు? ఈ నాణాలు ఇయ్యి. తమ్ముడు ఇక్కడ రా. వాణ్ణి పంపించేద్దాం. తమ్ముడు, నీవు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు బయలుదేరు. సార్, ఎక్కడ వచ్చారండి? మీ అమ్మ బావిక. నా దగ్గర ఉన్న బంగారం తీసుకొని నన్ను మోటుగా పంపించాడు. తమ్మి, మనము కూడా అడవికి వెళ్ళి ఒక రెక్క విరిగిన పక్షిని పట్టుకొని దానికి వైద్యం చేద్దాం. మనకు కూడా గుడుమ పండ్లు కాస్తాయి, మనకు బంగారు నాణ్యాలు వస్తాయి.
తమ్ముడు ఒక్కడే అంత సంపాదిస్తే మనం ఇద్దరం ఉన్నాం. తమ్ముని కంటే ఎక్కువగా సంపాదిస్తాం. సరే అన్న, బాణాలు తీసుకొని వెళ్దాం. సరే తమ్మి, పిట్టలను కొట్టే బాణాలు తీసుకురా, అడిగి వెళ్దాం. తమ్ముడు, చెట్టు పైన పిట్ట ఉన్నట్టు చూడు. అవునన్నా, ఉన్నట్టుంది. బాణం కొట్టు తమ్మి. తమ్మి, నువ్వు సూటిగాడవు, నేను పోటుగాని. ఈ చెట్టు దాటి అవతలకి వెళ్దాం. అక్కడైనా పిట్టలు చాలా ఉండొచ్చు. అదే తమ్ముడు, ఆ కొమ్మ పైన ఒక పిట్ట ఉంది చూడు. అవునన్నా, కనిపిస్తుంది. అన్న, ఇద్దరం కొడదామా? తమ్ముడు, పిట్ట పడింది, కానీ రెక్క పూర్తిగా విరగలేదు. కాదన్నా, మనమే రెక్క పూర్తిగా విరగకూడదాం. మళ్ళీ మనమే కట్టు కడదాం. సరే తమ్మి, ఇంటికి వెళ్దాం పద. తమ్మి, ఈ రెక్క పూర్తిగా విరగొడతా. నీవు బయటకు పోయి ఆకుపసరు తీసుకురాపో. అన్నా, ఆకుపసరు తెచ్చిన. ఒరేయ్ తమ్ముడు, పిట్ట రెక్క మళ్ళీ మంచిగా అయింది. ఇది ఇంకా ఎగిరిపోలేదు. 4 రోజులు అయ్యింది, ఉడుమ పండ్లు కాలేదు. మనమే ఎగిరేద్దాం అన్నా. లింగం దాసుల తెలివి తక్కువ పనికి పైనున్న దేవుళ్ళు ఆగ్రహించి
తెల్లారేసరికి ఒక చెట్టుకి పురుగుల బుడుమ పండ్లు కాసేలా చేస్తారు. లింగం లేవురా, తెల్లారింది, బుడమ పండ్లు కావచ్చు, లేవురా. అవునన్ను, బుడుమ పండ్లు. ఏ చెట్టుకైనాయో ఏమో చూడు తమ్ముడు, ఈ చెట్టుకు లేవు. అన్నా, అదిగో ఆ చెట్టు కాయనేయనా, పదా. తమ్మి, మనకు పండ్లు దొరికినవి. ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి కోద్దాం. వీటి లోపల బంగారు నాణ్యాలు ఉంటాయి. తమ్ముడు, ఇది చాలా బాగుంది. ఇది ఎక్కువ బరువుగా ఉంది. అన్నా, ఇది చాలా బరువుగా ఉందన్నా. తమ్మి, ఇది ఎక్కువ బరువుగా ఉన్నది. ఇది కోస్తున్నా. అదే తమ్ముడు, ఏంటివి పురుగులు జరలు? ఇంకో పండు కోసి చూద్దాం. ఇది కొయ్యన్నా. అదే మళ్ళీ పురుగులు జరలు. పడుకోదామన్నా. ద్వేషం, అసూయ, దురాశల దారిన పోయిన వీరు అధోగతి పాలయ్యారు. తమ్ముడు ఇచ్చిన బంగారు నాణాలు ఖర్చు అయిపోగా ఉన్న చిటికెడు ఆస్తి కూడా అప్పుల పాలైంది. అప్పుడు వీరికి బంధాలు, బంధుత్వాలు, తమ్ముడు అన్న ప్రేమ బంధం గుర్తొచ్చింది. తమ్ముడు, మమ్మల్ని క్షమించు తమ్ముడు. అన్నయ్య, ఏమిటి మీరు ఇలా? మీరు పెద్దవాళ్ళు అన్నయ్య. పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. అలా కూర్చోండి. తమ్ముడు, మేము అప్పుడు నిన్ను కొట్టి తన్ని వెళ్ళగొట్టినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఇప్పుడు జరిగినది మనసులో పెట్టుకోకు తమ్ముడు. మేము మారిపోయాం. నో ఫ్రెండ్స్, సోదర బంధానికి నిర్వచనంగా మనం రామలక్ష్మణుల గురించి మాట్లాడుకుంటాం. వారి గురించి మాట్లాడుకోవడం తప్ప మనం వారిలా ఉండలేమా? సోదర బంధానికి నిర్వచనంగా పలానా శ్రీనివాస్, నందుల గురించి మాట్లాడుకునేలా మనం మారాలి. వన్ మోర్ థింగ్, ధనవంతుడు అనే పదానికి అర్థం ఇంట్లో బీరువా నిండా డబ్బు, నగలు ఉన్నవాడు కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మిత్రులు అనే బంధాలు గలవాడు అసలైన ధనవంతుడు.